U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. పుబ్బ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు కొంత ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఖర్చులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ వారం సింహరాశి వారు చేసేటటువంటి ప్రతి ఒక్క ఖర్చులో కూడా అది సమాజానికి కానీ కుటుంబానికి కానీ లేదంటే ఏదైనా ఆర్థిక రంగానికి కానీ ఉపయోగపడేటట్లు ఉంటుంది ఆ ఖర్చు. కాబట్టి ఈ వారం మీరు చేసేటటువంటి ఖర్చులన్నీ కూడా ఉపయుక్తమైనటువంటి ఖర్చులుగానే ఉంటాయి. కాబట్టి ఎటువంటి దిగులు పడవలసిన అవసరం లేదు. అవసరానికి తగినటువంటి ధనం కూడా మీకు అందుతుంది. కాబట్టి మీకు కలిగేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అష్టమ స్థానంలో శని భగవానుని సంచారం వలన ఆ యొక్క శని ప్రభావం చేత ఎవరైతే నిజాయితీగా ఉంటారో, అంటే కష్టపడినటువంటి ధనాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఎవరైతే వ్యయం చేయాలని అనుకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలగవు. లేదు అక్రమమైనటువంటి ఆర్జన చేయాలి అనేటటువంటి ఆలోచనలతో ఎలాంటి ఉద్యోగులైనప్పటికీ వ్యాపారులైనప్పటికీ గృహస్థు అయినప్పటికీ కూడా అక్రమ సంపాదన చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఈ యొక్క అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుని యొక్క కారణము చేత ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి, శారీరకంగా ఇబ్బందులు కలుగుతాయి, మానసికంగా కూడా చింతలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇలా కలిగేటటువంటివి కూడా ఈ వారం ఆగంతకంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారం చక్కగా ఆలోచన చేసి 1-2 సార్లు ఆలోచించిన తరువాత మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను స్వీకరించండి. దాని ద్వారా మీకు మీ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క క్రమంలో సింహరాశి వారికి ఆరోగ్యపరంగా చక్కగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రధానంగా కంటికి ఉదరానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే అప్రశాంతత అనేటటువంటిది ఉంటుందో వారికి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి ఈ వారం సింహరాశి వారు 1-2 సార్లు ఆలోచించుకొని ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది సింహరాశి వారికి ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. జన్మస్థానంలో కేతు సంచారం వలన సింహరాశి వారికి కుటుంబాలలో కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలను చవిచూస్తారు. కాబట్టి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి కాలము. అయినప్పటికీ అక్రమంగా లేకుండా సక్రమంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ధర్మపరంగా ఎవరైతే గడుపుతూ ఉంటారో వారికి ఆ యొక్క శని భగవానుని యొక్క ఆశీస్సుల చేత అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ వారం మీరు శని భగవానునికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయండి. శివాలయ సందర్శనం అనేటటువంటిది ఉపయుక్తమైనటువంటి మార్గంగా చెప్పవచ్చు.